లేదండి, అందరిది బాగుంది. నాగ చైతన్య గారిది ఇంకా చాలా బాగుంది. అంటే మిగిలిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీస్లో. సినిమాలో లవ్ ట్రాక్ బాగుంది, వాళ్ళిద్దరు లవ్ బాగుంది. అండ్ యా, మెసేజ్ ఉంది కదా డెఫినెట్గా. అంటే తను తండేల్ అంటే తండేల్ లాగా ఆ హీరో క్యారెక్టర్కి, అంటే లైక్ తండేల్ క్యారెక్టర్కి జస్టిస్ చేశారు. అంటే అందరినీ కాపాడి బయటికి తీసుకొచ్చే వరకు తను లాస్ట్ వరకు ఉండడము. మేబీ స్టోరీ చెప్పేస్తాను మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే. తండేల్ అంటే అందరినీ నడిపిస్తూ తను ముందు ఒక లీడర్ అనే కదా, లైక్ హీస్ అన్ యాంకర్, లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళే. చాలా బాగున్నాయండి. లవ్ స్టోరీలో ఏం లాగ్ లేదు. మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో కానీ, బట్ సినిమా ఓవరాల్గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది కదా, అది ఏదైనా మెసేజ్ దానిలో ఉందా లేకపోతే మెసేజ్ అని ఏం లేదండి. వార్ ఏమైనా ఉందా ఇండియాకి పాకిస్తాన్? లేదు, మీరు కూడా మూవీ చూసారు కదా, నేను ఇప్పుడు స్టోరీ అంత ఎక్కడ చెప్పను ఇక్కడ. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మళ్ళీ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా వచ్చింది కదా చాలా రోజుల తర్వాత, సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? సో డెఫినెట్గా అండి, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదా, సో డెఫినెట్లీ అది మనం స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. ఎక్కడ అంటే కొంచెం పాకిస్తాన్లో జైల్లో పెట్టింది రఫీష్ మిలన్. ఓకే అండి, ఓవరాల్ రేటింగ్ ఎంత? 4.5 రావటము అట్లేం లేదు. పాటలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది, అదంటే నాకు అట్లా ఇష్టమే. అవన్నీ కూడా అంతా నచ్చింది. తగ్గట్టుగానే చూపించారా? అవును, అంత బాగుంది. ఓకే, అట్లేమి లేదు, బాగుంది. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతోనే, మా కొడుకులు మా తమ్ముడు దడ. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అక్కడ ఏం వర్కులే, మా కొడుకు డాక్టర్ గమని ఇంట్లో ఉంటా, సన్న ఏం వర్క్ చేసేళ్ళు. అంటే పల్లికారులు అంటే మత్స్యకారులు ఇలాగే వెళ్తూ ఉంటారు కదా వేటకి, మీరు చాలా దగ్గర నుంచి వస్తారు, అవన్నీ కరెక్ట్ గానే చూపించారు. అవును, అంత కరెక్ట్ గానే, అంత మంచిగా చాలా బాగుంది. నేను సినిమాలు చూడను, మంచిగా ఉండవని, ఇది నచ్చింది నాకు నిజంగానమ్మా, అంత బాగుందిలే. అట్లే కొంచెం బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది. లైక్ మ్యారేజ్ సీన్ కూడా చూపించాల్సింది. ఓకే, లైక్ 8 సీన్స్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శ్రీకాకుళంలో వాళ్ళు మత్స్యకారులు ఎలా కష్టపడ్డారు, అండ్ సముద్రంకి వెళ్ళి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పూట కోసం ఎంత కష్టపడ్డారో సినిమాలో బాగా చూపించారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంతలో కానీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ ఏడ్ చేశారన్న, ఏడిపించేసింది సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. వాళ్ళ అసలు కళ్ళన్నీ లాగా ఉన్న అసలు ఎట్లా ఇది అంటే నేను చాలా రోజుల తర్వాత మిస్ అయినా, ఎక్కడ మిస్ అయినా ఇలాంటి కంటెంట్ సినిమాని మిస్ అయినా అనిపించింది. అండ్ చూసినా నా ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ నాగ చైతన్య నాకు హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్ ఏందన్న, ఎన్నో సినిమాలు చూసినా దీంట్లో అన్న హైలైట్స్ ఏంటంటే మన దేశభక్తి గురించి చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎట్లా హింసించిలో అది మాత్రం కళ్ళ కట్టిన చూపించారు. అండ్ ఇద్దరి లవ్ స్టోరీ అంటే ఎన్నో లవ్ స్టోరీ ఇష్టం. ఇలాంటి తండ్రి లవ్ స్టోరీ మాత్రం చూడలే, బాగా ఎమోషనల్ అయిపోతారు అందరు, చిన్న నుంచి పెద్దలు. తండ్రి అంటే ఎవరు, మత్స్యకారులు అంటే ఏందో సినిమాలో తెలుసుకోవచ్చు. అందరు చూడండి, సూపర్. ఓవరాల్ రేటింగ్ 5/5. సో ఇద్దరు యాక్టింగ్ పోటీ చేశారు. జనరల్ గా సాయి పల్లవి అయితే అన్ని మూవీస్ లో బాగా చేస్తుంది. ఈ మూవీలో ఏంటంటే నాగ చైతన్య సాయి పల్లవిని డామినేట్ చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లాడు. అండ్ ఆ శ్రీకాకుళం స్లాంగ్ గురించి కూడా చాలా బాగుంది. అది కూడా శ్రీకాకుళమే, ఎందుకో పర్సనల్గా దానికి చాలా కనెక్ట్ అయ్యాను. జనరల్గా ఏంటంటే ఒక యాష గురించి అందరూ ఇప్పుడు మా శ్రీకాకుళం యాష తీసుకుని అందరూ కొంచెం కామెడీ చేస్తుంటారు, బట్ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు యాష గురించి. ఎందుకంటే చాలా బాగుంది, తనకి చాలా నేచురల్ గా అయితే వచ్చింది. ఇద్దరు కూడా సెకండ్ హాఫ్ లో జైల్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించే కానీ మిగతా అంతా బాగానే ఉంది. లవ్ స్టోరీ వరకు చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు బోట్ సీన్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయినా సరే చాలా బాగుంది అన్న, చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని మూవీస్ లో ఉంటుంది కదా మరి ఆర్టిఫిషియల్ అనిపించింది, ఇక్కడ కొంచెం నేచురల్ అనిపించింది. చూపించారు, బట్ లవ్ స్టోరీ కంపేర్ చేసుకుంటే దేశభక్తి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే అంత జనాలు దానికి కనెక్ట్ అవుతలేదా అని కొంచెం 100% బ్లాక్ బాస్టర్ కొట్టినట్టు నెక్స్ట్ లెవెల్ చేస్తారు. డెఫినెట్ గా అయితే అవుతుంది.
డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్స్ చూస్తారని చెప్పి నిజంగా డీసెంట్ మూవీ చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా సాయిపల్లి పర్ఫార్మెన్స్ అయినా ఇద్దరు జోడి రొమాన్స్ అయినా చాలా బాగుంది అన్న. ఒక స్క్రీన్ కి చాలా ఎందుకో వాళ్ళు రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం, రియల్ గా లవర్స్ అన్నట్టు అనిపించింది. ఓవరాల్ గా అయితే డీసెంట్ కంటెంట్ లో కొత్తగా ఏముందని అంటే ఇది కంటెంట్ కదా, రియల్ లైఫ్ స్టోరీ. అంటే ఒక సర్టెన్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కంటెంట్ అంటే ఇప్పుడు మన కంటెంట్ అంటే వేరే సినిమా చూపించడం అంటే వస్తుంది. కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ కదా, దానికంటే చూపెట్టే విధానం ఇంకా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ ఉన్నా సెకండ్ హాఫ్ అల్టిమేట్ చూపించాడు. డైరెక్షన్ ఎక్సలెంట్, నాగ చైతన్య యాక్టింగ్, సాయి పల్లవి కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ ప్లస్ పాయింట్స్ డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. ఎమోషన్స్ కూడా చాలా బాగా పెట్టారు, చాలా బాగుంది. దొల్లగొట్టేసాం. బీజిఎం చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థ్యాంక్ యూ. లవ్ చేస్తే ఇట్లా చేయాలన్నా అంటే ఆ చెయ్యి పట్టుకుంటాడు చూడు నాగ చైతన్య, అది ఇక్కడ టచ్ అయిందన్న. అంటే చాలా ఆనందంగా ఉన్నానా, ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు అడుచుకుంటా ఎప్పుడు చెప్తా నా రాణి గుర్తొచ్చిందన్న. నేను లవ్ చేసిన నా మిస్సెస్ నా రాణి గుర్తొచ్చింది. అంటే ఒక మనిషి లవ్ చేస్తే ఎంత ఫీలింగ్ ఉంటుందో ఆ లవ్ అనేది నిజంగా చెప్తున్నా. ఎన్ని సినిమాకి నేను రివ్యూ ఇచ్చినా కానీ నేను ఫస్ట్ టైం నాకు ఇక్కడ నా రాణి గుర్తు చేసింది. ఆ సినిమా చూస్తుంటే నాకు మాత్రం నాకు చాలా చెప్తున్నా. సినిమా లవ్ స్టోరీ అంటే చాలా బాగా తీసింది. ముందుగా డైరెక్టర్ ముందుగా యాడ్సైప్ చెప్పాలి. నాకు ఇప్పుడు కూడా హార్ట్ కొట్టుకుంటుంది సినిమా చూస్తుంటే, అంత ఫీలింగ్ ఉంది. అంటే సినిమా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే ప్రతి సీన్ చూసినా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. బుచ్చితల్లి బుచ్చితల్లి అని ఒక అంటాడు, ఆ డైలాగ్ పెట్టిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి లవర్కి కూడా ఒక డైలాగ్, ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఒక బుచ్చితల్లి అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక లవర్స్కి ఎలా పిలుచుకోవాలో, ఒక లవర్ అనేది ఒక బంగారం పిలుచుకుంటారు ఒక లవర్కి, అంటే ప్రతి ఒక్క లవర్కి ఉంటుంది. ఒక డైలాగ్ రాసిన ఆ లవర్ ఓలైతే డైలాగ్ రాసిండో ఆ బుచ్చితల్లి అంటే ఆయనకి ముందుగా ఆయనకి యాడ్సాప్ చెప్పాలి. సాంగ్ నీకోసం పాటకైతే ఆ పాట చూస్తుంటే మాత్రం చాలా మనం ఒక ప్రతి సీన్లో ఆ డైలాగ్ పడినప్పుడు ఆ ఒక్కొక్క సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్, ప్రతి ఒక్క ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది మనం అలా కొంచెం వెళ్ళలేము, అంతా లోపల తీసుకుపోయి డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా సార్, ఈ సినిమా మాత్రం చాలా హార్ట్ టచింగ్ చేసేసాడు సార్. ఇలాంటి సినిమా చూడక చాలా రోజులు అయింది. లవ్ స్టోరీ ఇష్టం, మళ్ళీ మళ్ళీ మనకు ఇండియన్ అనేది ఒక ఇండియన్ బార్డర్లా పాకిస్తాన్ పోయిలో ఎలా ఫీలింగ్ ఉంటుందో, మళ్ళీ మన ఇండియన్ వాళ్ళు ఎలా బయటకు వస్తారో ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన అంటాడు అన్నమాట, మీరు ఏం తప్పు చేసి వచ్చారంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటాడు. దట్ ఈస్ మన ఇండియన్ పవర్ అనేది చూపించిండు. మన ఇండియన్ కూడా మళ్ళీ కూడా మెచ్చుకుంటాడు చూపించిండు డైరెక్టర్ గారు. ముందుగా సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం సాయి పల్లవి కెరియర్లో అది మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాగ చైతన్య కెరియర్లో అది ఒక మంచి సినిమా. చాలా తర్వాత ఒక లవ్ స్టోరీ చూసినాం, మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇది మాత్రం ముందుగా డైరెక్టర్ గారికి ముందు #1 ప్లేస్లో వస్తుంది సినిమా. ఈ సినిమా మాత్రం బెస్ట్ మూవీ. సాంగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ సినిమా చూసాం మాత్రం ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం సూపర్. ఈ సినిమాకి రీడింగ్ ఎంత ఇచ్చినా తక్కువనే, 5కి 5 ఇస్తాం. బ్లాక్ బస్టర్.